ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, నిన్న మిడ్ నైట్ బయలుదేరి మళ్ళీ గంగా ఘాట్కి వెళ్ళే గల్లీలు ఫ్రెండ్స్. కాశీలో ఎంత ఎక్కువ గల్లీలు ఉన్నాయి. ఈ గల్లీలో చిన్న గల్లీలో నడుచుకుంటూ వచ్చాము. ఈరోజు వెళ్తున్నాం గంగా ఘాట్కి. జనాలు ఎలా ఉన్నారు? టీ సెంటర్స్, టీ స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడే. గంగా ఘాట్ జానేకే రస్తా అని చెప్పి పెట్టారు కదా. రాడా బోర్డు చిన్నది హిందీలో బోర్డు రాసి పెట్టారు కదా. అప్పట్లో ఆ రోజుల్లో ఏముందిరా, కట్టేశారు. ఈ గలీల్లో సూర్యదేవుడు ఎంత అందంగా బయటికి కనిపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. గంగా ఘాట్కి వెళ్ళే దారిలో గల్లీలు. గంగా ఘాట్ శ్రీ రామతార కుసుమప్ప అన్నదాన పథకం అంట. ఏంటో తెలియదు కానీ అందరూ సత్రాలు అయ్యి అని చెప్తున్నారు. దేవుళ్ళ బొమ్మలన్నీ పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం ప్రతి ఒక్కటి అడ్డమైన రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్. నేను ఎఫెక్ట్ తెలియదు కానీ చాలా టూ మచ్ రేట్లు ఇక్కడ. ఇది పనికిరాని చిన్న రూమ్ కూడా 4,000 5,000 అంటున్నారు. పద్మాశాలు తయారయ్యారు. ఓం నమ శివాయ. గంగా ఘాట్ రాబోతుంది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసి జాగ్రత్త ఎదగండి, తొందర ఏం లేదు. గంగా ఘాట్కి వెళ్ళడానికి స్టెప్స్ ఫ్రెండ్స్ ఇవి చూసుకొని దిగాలి. చాలా హైట్లో ఉన్నాయి. దారిలోనే చిన్న దేవాలయం. అలాంటి దేవాలయాలు చాలా ఉన్నాయి. ఘాట్ దిగడానికి ఉన్న మెట్లు ఫ్రెండ్స్, ఒక మెట్లు చాలా హైట్ ఉంది. దిగుతుంటే కాళ్ళు అనుకుంటున్నాయి. గంగా ఘాట్లో బోట్లు తిరుగుతున్నాయి చూడండి. చాలా బోట్లు ఉన్నాయి. సూర్యదేవుడు కూడా కలకలగా. చెప్పినంత ఈజీగా అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా టూ మచ్గా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకుంటున్నారు. చాలా టూ మచ్ రేట్లు ఉన్నాయి. రేట్లు మాత్రం మెట్లు దిగినాం రండి ఇప్పుడే. అన్ని ఘాట్ మెట్లు వెనకాల నుంచి వచ్చేది గంగా ఘాట్. మేము రాత్రి స్టే చేసిన స్కూల్ దగ్గర నుంచి చాలా దగ్గర ఫ్రెండ్స్. ఎంత దగ్గర అంటే జస్ట్ 10 minutes వాక్ అంతే. నిజంగా మహాశివయ్య రూములు దొరకనందుకు ఇంత ఇబ్బందుల్లో కూడా మాకు మంచి స్టే చేయడానికి గవర్నమెంట్ స్కూల్లో కూడా, బెంగాలీ స్కూల్లో కూడా దొరికింది. అదొక అదృష్టం. ప్లస్ అక్కడ నుంచి ఎక్కువగా నడవకుండానే ఘాట్కి వచ్చేసాం. మీరు కూడా ఒకవేళ రూములు దొరకనప్పుడు ఎప్పుడైనా వస్తే వాళ్ళు వీళ్ళు రెంట్ల గురించి అడగకుండా సొంతంగా ఇది ప్రయత్నం చేసి ఇక్కడ వచ్చేసి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది. నియర్ బై గంగా ఘాట్ ప్రభుత్వ స్కూల్ అయినా సరే వాళ్ళు పాపం రాత్రిపూట కొన్ని 100 మందికి ఉండడానికి అవకాశం ఇచ్చారు. నిజంగా దానికి వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఆ బెంగాల్ స్కూల్ వాళ్ళని. చాలా గ్రేట్ ఫ్రెండ్స్. మీరు మాత్రం అనుచూపు మేర కనపడే అన్ని ఘాట్సే ఫ్రెండ్స్. ఇంకా కూడా బాగుంది, దానివల్ల కొంచెం క్లారిటీ రాలేదు. బోట్స్ అయితే మంచిగా తిరుగుతున్నాయి. 3 రంగుల జెండా వేసుకొని కలకలగా పోతుంది ఒక బోట్ అయితే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆ బోట్ అతనికి. మన భారతీయతని చూపిస్తున్నాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మీరు కూడా రండి, చూడండి. కానీ ఉదయం ఫ్రెండ్స్, నిన్న మేము కాశీకి వచ్చాము. కాశీలో రూమ్ల గురించి వెతికి పిచ్చోళం అయిపోతే లాస్ట్కి రాత్రి 8:30కు ఇక్కడ బెంగాల్ టోలా ఇంటర్ కాలేజ్ వారణాసి అనే ఒక స్కూల్ బిల్డింగ్లో మాకు స్టే చేయడానికి అవకాశం దొరికింది ఫ్రెండ్స్. వీళ్ళు ఈ స్కూల్ వాళ్ళు చాలా గొప్ప పని చేశారు. అందరికీ ఈ స్కూల్లో ఉండడానికి అవకాశం ఇచ్చారు. ఫ్రీ బాత్రూమ్స్, ఫ్రీ లెట్రిన్,
స్టే చేసుకోవడానికి మన దగ్గర బెడ్షీట్స్ ఉంటే ఆ బెడ్షీట్లతోటి ఇదే స్కూల్లో రాత్రి అంతా స్టే చేసాం. మాతో పాటు చాలామంది ఇక్కడ నిద్రపోయారు. చాలా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ స్కూల్ మీకు మొత్తం చూపిస్తున్నాను. ఇది దేవాలయానికి దగ్గరలోనే ఉంటుంది. ఈ స్కూల్ దగ్గర మేము నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు ఇక్కడే స్టే చేసాం. మేమే కాదు, మాతో పాటు కొన్ని వందల మంది స్టే చేశారు దీంట్లో. నిజంగా గ్రేట్ ఫ్రెండ్స్. ఈ స్కూల్ 1854లో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. దాన్ని కట్టించిన వాళ్ళలో వీళ్ళందరూ ఉన్నారు ఫ్రెండ్స్. కావాలంటే పాస్ చేసి చూడవచ్చు. దానికి ఆ రోజుల్లో కూడా మనిషికి 100-500 కూడా డొనేషన్ చేశారు. 1915లో ఈ స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ అయింది. ఇది ఈరోజు కూడా ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఈ స్కూల్ ఇక్కడ ఉండడం వల్ల కొన్ని వందల మందికి ఈ కాశీలో రూములు దొరకకపోతే షెల్టర్ ఇచ్చింది. అందరు ఇక్కడే పడుకున్నారు. నేను కొంచెం నాకు దీంట్లో నేను కూడా స్టే చేశాను కాబట్టి కొద్దిగా మీకు కూడా చూపిస్తాను. ఎప్పుడన్నా వచ్చినప్పుడు రూములు దొరకకపోతే స్కూల్ వాళ్ళు చాలా సపోర్ట్ చేసి ఇచ్చారు. ఎలా ఉందో చూడండి స్కూల్. ఇలాగే అందరు ఇలాగే కారిడార్లలో పడుకున్నారు. చాలా పెద్ద స్కూల్ ఇది. చూడండి, చుట్టూ ఓపెన్ స్పేస్. పిల్లలకు, లేడీస్కి, జెంట్స్కి, స్టూడెంట్స్ కోసం రూమ్స్ పెట్టారు. వాటిల్లో నుంచే అందరూ వాడుకుంటున్నారు ఈరోజు. ఫ్రెండ్స్, చూపించిన స్కూల్ నుండి గంగా ఘాట్ వచ్చాము ఫ్రెండ్స్. మీకు ఆ లెఫ్ట్ సైడ్లో కనపడే ఘాటే గంగా ఘాట్ ఫ్రెండ్స్. ఎవ్రీ డే 6 PM మామూలుగా గంగా హారతి జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ మహాకుంభ యాత్ర ఉండడం వల్ల గంగా హారతి మహాకుంభలో జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ చేయట్లేదు ఫ్రెండ్స్. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్లో ఉండడానికి జనాలకి పర్మిషన్ ఇచ్చారంట. ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ కనపడేదే మణికర్ణిక ఘాట్ ఫ్రెండ్స్. ఇక్కడే 365 రోజులు మన అంత్యక్రియలు జరిగే ప్లేస్ అన్నమాట. ఇది ఇక్కడే అందరూ వచ్చి చేస్తూ ఉంటారు అన్నట్టు. కానీ ఇక్కడ ఎటు చూసినా కనుచూపు మేరలు అన్ని ఘాట్లే ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు కొంచెం ఈ బోట్లది సౌండ్ నాయిస్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏమనుకోవద్దు. నాకు తెలియనంతలో ఫస్ట్ టైం నేను చేస్తున్నా ఇది నా ఫోన్లో వీడియో. కాబట్టి మీరు ఈ సౌండ్ ఏమన్నా ఉంటే నన్ను ఎక్స్క్యూజ్ చేయండి ఫ్రెండ్స్. సారీ, ఏమనుకోవద్దు. కనపడే అన్ని ఘాట్స్ ఫ్రెండ్స్. ఒక్కటి కాదు ఫ్రెండ్స్, కొన్ని 100 పైన ఘాట్స్ ఉన్నట్టు ఫ్రెండ్స్. బోట్లో రౌండ్ వేసుకొని వెళ్ళడానికి మనిషికి 100 రూపాయలు అడుగుతున్నారు ఈ బోట్లలో. కొన్ని బోట్లలో 200 అడుగుతున్నారు, కొన్ని బోట్లలో 500 అడుగుతున్నారు. కానీ మనం వచ్చిన బోట్ మాత్రం 100 రూపాయలు తీసుకొని ఘాట్లో లోపలికి తీసుకెళ్ళి పెట్టుకొని మళ్ళీ మమ్మల్ని ఎక్కడ పికప్ చేసుకున్నాడో అక్కడే ఆ ఘాట్ దగ్గర డ్రాప్ చేసేలాగా మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తం ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్స్, బిల్డింగ్స్ అన్నింటిలో ప్రజలు ఉండడానికి ఈ రోజు వరకు అరేంజ్మెంట్స్ చేశారు ఫ్రెండ్స్. అందువల్ల మేము ఉండడానికి ఈజీగా జరిగింది. ఇక్కడ ఈ ఘాట్లో ఉన్న బోట్స్ అంతా ఇదంతా బోట్లది పాయింట్ అనమాట. మనం ఇక్కడ వచ్చి బేరం ఆడుకొని వెళ్తే మనకు కొంచెం రీజనబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. బేరం ఆడుకుంటూ వెళ్తే మాత్రం వాళ్ళు ఇష్టం వచ్చిన డబ్బులు అడుగుతారు ఫ్రెండ్స్. మాత్రం కనిపెట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, జాగ్రత్త. ఎందుకంటే వీళ్ళు బేరం ఆడలేదంటే మన దగ్గర డబ్బులు ఎంత పడితే అంత లాగేస్తారు. లిమిట్ అనేది లేదు వాళ్ళ దగ్గర. ఎందుకంటే కొత్త వాళ్ళు అనేటప్పటికీ వాళ్ళు ఎలాగో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు కాబట్టి ఎన్ని డబ్బులు అయినా ఇస్తారనేది వాళ్ళ హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. మనం మాత్రం కొంచెం చూసుకొని జాగ్రత్తగా బడ్జెట్ని చెక్ చేసుకొని జాగ్రత్తగా మాట్లాడుకొని చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.